ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానంలో ఒక పద్ధతి ఓంకార ధ్యానం. ఎలా చేయాలి? మనకి నచ్చిన ఆసనం అంటే సుఖాసనం, మఠం వేసి కూర్చోవడం కానీ, లేకపోతే పద్మాసనం అంటే కుడి కాలు కుడి పాదం ఎడమ తొడ మీద, ఎడమ పాదము కుడి తొడ మీద ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని రెండు చేతులు గౌతమ బుద్ధ భగవాన్ కూర్చుంటారు చూడండి, అలా వీతరాగ ముద్ర అంటారు, భైరవ ముద్ర, భైరవి ముద్ర అంటారు. ఇలా పెట్టుకుని ఒక చెయ్యి అరచేతి మీద రెండు అరచేయచ్చు, ఇలా పెట్టుకుని రెండు బొటన వేళ్ళని ఒకదానికొకటి టచ్ అయ్యేలా చివర్లో కలిపి ఉండేలాగా చూసుకుని ఇలా కూర్చోండి. కూర్చుని శ్వాస నెమ్మదిగా 3 సార్లు పీల్చుకుని వదులుతాము. ముక్కు ద్వారా నడుము నిలబెట్టాలి. నడుము నిలబెట్టి మనను ఒక ప్రశాంతమైన, ఒక సుందరమైన ప్రదేశంలో ఉన్నట్టుగా ఊహించుకోవాలి. ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకుని చాలా నెమ్మదిగా విదిలేస్తూ ఉంటాము. గాలి ముక్కు ద్వారా పొట్ట నిండా, అంటే పొట్ట కొంచెం పైకి వచ్చేలాగా గాలి పీల్చుకోవాలి. కొద్ది క్షణాలు, 1-2-3 సెకండ్లు లోపల ఆపి ఉంచాలి. గాలి బయటికి వెళ్ళకూడదు, లోపలికి రాకూడదు. అప్పుడు మొదట ఆ సౌండ్, తర్వాత ఊ సౌండ్, తర్వాత శబ్దం, ఈ 3 శబ్దాలు కలిపి ఓంకారం అనే శబ్దం వస్తుంది అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ అంటే బ్రహ్మకు సంకేతం, ఊ అంటే విష్ణుమూర్తి, అంటే మహేశ్వరుడు. సృష్టి స్థితి లయ అనమాట. సో కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుని ఊపిరి పీల్చుకున్నాం. కొంచెం పొట్ట పైకి వచ్చేలాగా మెల్లిగా ఊపిరి విదులుతున్నప్పుడు ఊపిరి మనం విదలక్కర్లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నోరు తెరిచి ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకోవాలి. ఊపిరి పీల్చుకుని కొద్ది క్షణాలు పొట్టలో ఉంచి మెల్లిగా మళ్ళీ ఊపిరి పీల్చుకోవాలి. ముక్కు ద్వారా పొట్ట భాగం కొద్ది సెకండ్లు బిగబెట్టి ఇలా గాలిని బయటకు వదులుతూ మీరు ఇందులో జాగ్రత్తగా గమనిస్తే చెప్తున్నప్పుడు కింద భాగం శరీరంలో సీటు భాగం ఉంది కదా, సీటు భాగం దగ్గర మీరు కదలికలు గమనించవచ్చు. అదే శబ్దం చెప్తున్నప్పుడు పొట్ట భాగం, ఛాతీ భాగంలో కదలికలు ఉంటాయన్నమాట. అదే మకార శబ్దం చెప్తున్నప్పుడు గొంతు భాగము, తల భాగంలో, నుదుటి భాగంలో మీకు కదలికలు ఉంటాయన్నమాట. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే చక్రాలకి శక్తి ఇవ్వబడుతుంది అన్నమాట ఈ ఓంకారం చెప్పడం వల్ల. కాబట్టి
మన ఋషులు ఓం ఇచ్చేకాశం బ్రహ్మ, ఓం ఒకటి చెప్పుకుంటే చాలు మొత్తం అన్నీ చెప్పినట్టే అని చెప్పి చెప్పారు. ఒకటి పిలుచుకుంటాం. కొద్ది క్షణాలు ఆగి మళ్ళీ ఓంకారం చెప్తాం. ఇలా చేస్తూ ఉండడం 5 నిమిషాల నుంచి మొదలుపెట్టి అలా మెల్లిమెల్లిగా సమయం పెంచుకుంటూ కనీసం పొద్దున పావుగంట, సాయంత్రం పావుగంట చేస్తే ఉత్తమము. ఇంకా టు బి ప్రిసైజ్ పొద్దున్న 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు చేస్తే కనుక మీకు మంచి ఫలితాలు త్వరలోనే అందుతాయి అన్నమాట. ఏంటి లాభాలు చెప్పుకుందాం. మన ఒత్తిడి తగ్గుతుంది, మనం చేసే పని మీద ఆసక్తి పెరుగుతుంది, ఇంకా బాగా చేయగలం. అంతకుమించి ఏం కావాలి. మనకు కావాల్సినవి మన ప్రయత్నం లేకుండానే మనం చేయాల్సిన ప్రయత్నం అంటే మన పనిని మనం బాగా చేస్తే, ఓంకారం చెప్పుకుంటూ ఉంటే మనకి ఎంత కావాలో అంతకు మించి మనకి వస్తాయన్నమాట. ఎలాగా? దైవకృప. ముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి. పొట్ట నిండి దాకా, పొట్టకి కొంచెం ఉబ్బుతుంది, పైకి వస్తుంది. మెల్లిగా
ఇదండి ఓంకారం చెప్తూ ఉంటే అలాగా కొంచెం సేపు చెప్పిన తర్వాత మనకి లోపల ఇంకొక రకమైన శబ్దం వినపడుతుంది. ఆ శబ్దాన్ని నేను మీకు వర్ణించలేను, మీ ఎవరికి వాళ్ళకే వినపడుతుంది అనమాట. ఆ శబ్దమే నాదం అంటాం అనమాట. సో కొంచెంసేపు ఓంకారం చెప్పాక కొద్ది రోజులు సాగిన తర్వాత మీకు వినపడుతుంది నాదం. ఆ తర్వాత అలా ఆ నాదాన్ని అలా వింటూ 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 ఉంటే కొన్నాళ్ళు ఓంకారం సాధన చేసిన తర్వాత మనకి బిందువు కనపడుతుంది అనమాట. సో ఇవన్నీ అడ్వాన్స్ అంటే తర్వాత స్టేజ్లో. ముందు మనం ప్రతిరోజు మన అది రోజు సాధన చేసుకోవాలి. అది దానికోసం ఓంకారం తప్పనిసరిగా రెండు పూట్ల అంటే పొద్దున సాయంత్రం చేస్తే సాధన చేస్తే చాలా లాభం ఉంటుంది. సాధన చేయండి. నమస్తే. ఈ పద్మాసనం వేయడం ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఎవరైనా అనుకుంటే కనుక పద్మాసనం ఎలా వేయాలి అన్నది నేను తర్వాత వీడియోలో వేరేగా వివరిస్తాను. ఈ వీడియో యొక్క పొడవు పెరుగుతున్న ఉద్దేశంతో ప్రస్తుతం ఇక్కడ ఆపుతున్నాను. నమస్తే అండి. పూజ చేయాలన్నా లేకపోతే మామూలుగా కింద కూర్చోవాలన్నా చాలామందికి ఇప్పుడు కాళ్ళ నొప్పులు అవి వస్తున్నాయి కదా. అలా కాళ్ళ నొప్పులు అవి రాకుండా ఉండాలంటే, అసలు మన దగ్గర అలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే చేయవలసింది ప్రతిరోజు పద్మాసన సాధన చేస్తే కనుక మోకాళ్ళ నొప్పులు అలాంటివి చిన్నపిల్లలు ఈ నొప్పులు రాకముందే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరైనా చేస్తే కనుక నొప్పులు రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఏం చేయాలి? పద్మాసనం. సో పద్మాసనం మనకి ధ్యానానికి ఉపయోగపడుతుంది. ఇంకా మనకి వెన్నుముక ఎవరైనా గూరు పెట్టి వాళ్ళు ఉంటే అలాంటివన్నీ సవరించబడతాయి. సో చాలా లాభాలు ఉన్నాయి పద్మాసనం వేయడం వల్ల. ఏకాగ్రత కుదురుతుంది. ఎలా చేయాలి? ఎందుకాళ్ళు మఠం వేసుకుని కూర్చున్నాం కదండి. 2 కాళ్ళు ముందుకు చాపుతాము. చాపి కుడి పాదాన్ని కుడి చేతితో పట్టుకుని ఇలా మెల్లిగా ఎడమ తొడ మీద పెట్టుకోవాలి. పెట్టుకుని ఎడమ చేతితో ఈ పాదాన్ని కుడి పాదం వేళ్ళను పట్టుకుని కుడి చేతితో కుడి తొడ మీద ఇక్కడ మోకాల మీద పెట్టి ఇలా పైకి కిందకి ఇలా చేస్తూ ఉంటే ఇక్కడ ఈ తొడల్లో ఉన్న కొవ్వు తగ్గి మనకి పద్మాసనం వేయడం చాలా సులభం అవుతుంది అన్నమాట. సో ఎవరైతే పద్మాసనం వేయడం చాలా కష్టంగా ఉందనుకుంటారో వాళ్ళు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే ఇది సాధన చేయాలి. ఇలా దీనివల్ల ఇక్కడ ఫ్యాట్ తోడ భాగంలో ఏదైతే కొవ్వు ఉంటుందో తగ్గి మనం పద్మాసనం ఎక్కువసేపు వేయగలుగుతాం. అలాగే ఇప్పుడు రెండో కాలుతో ఎడమ కాలుతో కూడా చేయాలి. ఇప్పుడు కాలు ఇలా చాపేసి 1 నిమిషం విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఎడమ పాదాన్ని కుడి చేతితోటి ఇలా పట్టుకుని ఎడమ మోకాల మీద ఎడమ చేపెట్టి ఇలా కిందకి ప్రెస్ చేసి పైకి ఇలా చేస్తాం. ఇలా ఇప్పుడు కొంచెంసేపు ఇలా కుడి పాదంతో కొంతసేపు ఎడమ పాదంతో కొంచెంసేపు ఇలా సాధన చేశాక కుడి పాదాన్ని మామూలుగా పెట్టుకుంటాము, మామూలుగా కూర్చుంటాం. ఎడమ పాదాన్ని
కుడి పాదం మీద ఇలా, ఈ ఎడమ పాదాన్ని కుడి తోడ మీద తీసుకొస్తాను ఇలా. దీన్ని అర్ధ పద్మాసనం అంటాం. సగం పద్మాసనం, పూర్తిగా కాదు ఇది, అర్ధ, సగం. ఇలా ఇప్పుడు మళ్ళీ కుడి కాలుతో చేస్తుంటారు కదా, చూడండి. కుడి కాలు ఉంది కదా, కుడి పాదాన్ని తీసుకుని ఎడమ తోడ మీద పెట్టుకుంటాం, అంతే. ఎడమ పాదాన్ని మామూలు మట్టం వేసుకుంటాం కదా, అలాగే మొత్తం కాలు కింద, కుడి కాలు కింద పెట్టేస్తాం. అర్ధ పద్మాసనం. పద్మాసనం పూర్తిగా రాని వాళ్ళు ఇందులో కూర్చోవచ్చు ఇలా, ఒక కాలు మడత పెట్టి. ఇప్పుడు పూర్ణ పద్మాసనం చేయాలంటే ఇలా, కుడి పాదం ఎడమ తోడ మీద, ఎడమ పాదము కుడి తోడ మీద ఇలా పెట్టుకుంటాం. ఇది పూర్ణ పద్మాసనం. ఇప్పుడు దీంట్లో ఇంకొక వేరియేషన్ ఉంది, అంటే ఇంకా అడ్వాన్స్డ్. అంటే ఈ కుడి చేత్తో కుడి చేత్తో కుడి బటన్ వేలను పట్టుకోవాలి ఇలా పట్టుకుని, అలాగే ఎడమ చేత్తో ఎడమ బటన్ వేలు పట్టుకోవాలి. దీన్ని బద్ధ పద్మాసనం అంటాం. సాధన చేస్తే వస్తుంది.